శానిటైజర్ సెక్యూరిటీ జీతాలు వెంటనే 6 నెలల జీతాలు వెంటనే 6 నెలల జీతాలు వెంటనే పేషెంట్ కేర్ సెక్యూరిటీ కేర్ జీతాలు వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత 6 నెలల జీతాలు 6 నెలల జీతాలు 6 నెలల జీతాలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. నా పేరు రేవతి సార్ అని చెప్పాను. ఇంకా ఆడిపోయి ఫోన్ చేసి నేను డ్యూటీలో మిమ్మల్ని తీసేస్తాను. మరి జీతాల గురించి కూడా అడగొద్దా సార్? మేము కష్టం చేసుకుంటానే వాళ్ళే కార్మికులు వచ్చిర్రు, వాళ్ళది ఏ అవసరానికి వచ్చిర్రు అని కనుకోవడం కారు ఎక్కిపోతానే ఉంటుంది. ఆగు సార్ అంటే కూడా అవసరం కనీసం మన ఇంతకుముందు రావాలమ్మ ఒకసారి యాక్సిడెంట్ అయింది, అసలు లేదు. తర్వాత చందు యాక్సిడెంట్ కాలు లేదు. తర్వాత ఎప్పుడు స్టేట్మెంట్ అడుగుతారు సార్? బ్యాంక్ పోతే దాంట్లోకి 800 అవుతుంది, తెచ్చినప్పుడల్లా 800. స్టేట్మెంట్ ప్రతి నెల అడుగుతారు. జీతాలు పట్టుకుని స్టేట్మెంట్కి వాళ్ళకి రిమైండ్ చేసిన ఆయనకు వస్తా అన్నాడు. ఆయన 2 డేస్లో వచ్చేసి రిమైండింగ్ అమౌంట్ అడ్జస్ట్ చేస్తా అన్నాడు. చేయలేకపోతే మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చైర్మన్ కాబట్టి ఒక మాట చెప్పేసేసి ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్, ఇంతకుముందు కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బంది పెద్ద జరగలేదు, ఇలా ఎప్పుడు మా వారికి రాలేదు దృష్టికి. అసలు ఒక నెల కాకపోతే ఒక నెల ఇవ్వాలి, ఒక మంత్ వాళ్ళకి పెట్టుకుని ఇంకో మంత్ అన్ని ఇవ్వాలి. మాకు అట్లా కూడా లేదు. ఎట్లా నడుస్తుంది ఇల్లు? నేను పీసీసీని పనిచేస్తున్నా. స్టేట్మెంట్ అడిగిండు, స్టేట్మెంట్ తీసుకొచ్చినా కూడా జీతాలు వేస్తామని అన్నాడు. ఎప్పుడు జీతం అడిగిన స్టేట్మెంట్ అడుగుతాడు. జీతాలు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఒక నెల వేసిండు, అది కూడా 10,600. మా జీతం వచ్చేసి 12,000 ఇవ్వాలి. వచ్చే నెలనేమో ఒక నెలనేమో 11,000 వేస్తాడు, ఇంకొక నెలనేమో 10,600. అడిగితే అంటాడు మీరు డ్యూటీకి రాలేదు అందుకనే కట్ చేసినామని చెప్పిండు. మాకు ఇచ్చేటివి 3 ఆఫ్లు. ఆ 3 ఆఫ్లలో మేము ఎవరైనా ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ఎవరైనా ఒక మనిషిని పెట్టి పొమ్మంటారు. ఆ ఒక మనిషిని పెట్టినా కూడా మీ ఇష్టానికి మీరు పెట్టుకొని పోయారు. మేమేం చేయాలంటే మా జీతం ఎందుకు కట్ చేసినామంటే నువ్వు రాలేదు కాబట్టి కట్ చేసినామని మాట్లాడతాను. గట్టిగా మాట్లాడితే తీసేస్తానని మాట్లాడాడు. జీతాలే 6 నెలలకి జీతాలు కావాలి సార్. మాకు 6 మంత్స్ నుంచి జీతాలు లేవు, మాకు ఏం లేవు. పేరు మంజుల సార్, జీ మంజుల. నేను పేషెంట్ కేర్ కింద చేస్తున్నా. 8 ఇయర్స్ నుంచి చేస్తున్నా. కాకపోతే శాలరీస్ ఎప్పుడు ఏ ఒక్క రోజు కూడా రెగ్యులర్ రాకపోతుండే. ఇంతకుముందు ఉన్న కాంట్రాక్టర్ అని ఒక 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి ఇస్తుండే. ఇప్పుడు వచ్చిన కాంట్రాక్టర్ అయితే 6 మంత్స్ అవుతుంది సార్. మాకు అసలు శాలరీస్ లేవు. మా ఫ్యామిలీలో ఎవరికైనా సిక్ అయినా కానీ చూపించుకునే పరిస్థితి లేదు. మాకు అసలు హాస్పిటల్లో వేస్తున్నాం, శాలరీస్ లేవు. మేము సిక్ అయినా కానీ ఒకరోజు ఎక్స్ట్రా ఒకవేళ ఆఫ్ తీసుకున్నా కానీ మాకు శాలరీ కట్ అవుతుంది. అట్లా రెగ్యులర్గా శాలరీస్ కూడా లేవు. మాకు ఏమైనా గట్టిగా మాట్లాడితే తీసేస్తామని భయపెట్టిస్తున్నారు. జీతాలు ఒక్కరోజు ఎక్స్ట్రా మేము ఏమైనా ఇబ్బంది ఉండి ఫీవర్ వచ్చినా కానీ శాలరీ కట్ అవుతుంది. ఎవరు భయపడిస్తారు? కాంట్రాక్టర్. ఎవరు మీరు గట్టిగా మాట్లాడితే సార్, నేను మాట్లాడినా ఇంకెవరన్నా ఆయమ్మ మాట్లాడినా సరే, మీరు ఎవరు వచ్చి ఇట్లా గట్టిగా మాట్లాడినా సరే ఎదురు మాట్లాడతారా అని చెప్పేసి తీసేస్తాను భయపెట్టిస్తున్నారు. ఆయనకు భయపడి ఎవరు మాట్లాడతలేరు. ఎన్ని రోజులని ఇట్లా దాక్కొని ఉంటారు సార్. అందుకని చెప్పేసి మేము ధర్నా చేయాలనుకుంటున్నాము. మాకు శాలరీస్ రెగ్యులర్గా ఏమని చెప్పండి. మాకేమన్నా అయినా కానీ మాకు కనీసం ఏం ఇన్సూరెన్స్ కూడా అట్లా ఏం లేదు. ఆ శాలరీ మళ్ళీ పిఎఫ్ కూడా సగం కట్ చేస్తాడు. అది రెగ్యులర్గా ఎంత వేస్తాడో కూడా కనీసం మాకు చెప్పాడు. మాకు పిఎఫ్ నెంబర్, యూనియన్ నెంబర్ ఏమి ఇయ్యాడు ఆయన అసలు. మాకు యూనిఫామ్స్ కూడా మేము వచ్చినప్పుడు 8 ఇయర్స్ కింద ఒక ఆఫరాన్ని ఇస్తే ఇంతవరకు ఒకటి కూడా లేదు అసలు. మా సొంతం పైసలతో చేసుకోవాలంట. మళ్ళీ శాలరీస్ కూడా రెగ్యులర్ రావు సార్. మేము ఏమన్నా గట్టిగా మాట్లాడితే మమ్మల్ని బెదిరిస్తారు కదా. మాకు శాలరీస్ ఇచ్చేంత వరకు, మా జీతాలు వేసేంత వరకు మేము పని బంద్ పెడుతున్నాము. ఎటువంటి డిపార్ట్మెంట్లో కానీ ఏం పని చేయొద్దు అనుకున్నాం. మాకు శాలరీస్ వేసినట్టని మేము ఇళ్ళకి వెళ్ళిపోతాము. శాలరీస్ ఇచ్చేంత వరకు మేము ధర్నాలనే కూర్చుంటాము. పిఎస్సీ హాస్పిటల్ అందరూ సెక్యూరిటీ గార్డ్స్ కానీ, పేషెంట్ కేర్ కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ, మిగతా డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరికీ గత 6 నెలలుగా జీతాలు లేవు. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి మెమోరాండం చేయడం జరిగింది మన తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి. తర్వాత సార్ కూడా ఎమ్మెల్యే సార్ కూడా సరే మీకు న్యాయం చేస్తాను మాట్లాడాడు. తర్వాత మన డాక్టర్ శివరాజ్ సార్ కూడా చెప్పిన తర్వాత కూడా సరే శేఖర్ చేద్దాంలే తీసుకెళ్ళని చెప్పిండు. తర్వాత కూడా ఎటువంటి కూడా ఇంతవరకు తినడం లేదు. చాలా ఇబ్బంది పడుతుంది. 6 నెలల నుంచి జీతాలు చేసుకుంటూ పని చేసుకుంటూ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు వెళ్తలేవు పరిస్థితి వాళ్ళకు. దయచేసి వీళ్ళందరూ కూడా జీతాలు ఇప్పించి మాకు సాయం చేయాలని చేస్తున్నాం సార్. ఇంకోటి ఇలా ఎవరైనా గట్టిగా అడిగితే తీసేస్తాను. కాంట్రాక్టర్ ఇంతకుముందు కూడా రమేష్ కూడా తీసేసాడు. తర్వాత విజయ్ వెళ్ళిపోయింది. తర్వాత ఎవరు గట్టిగా అయినా కూడా తీయడానికి ఆయన చేస్తున్నాడు. మరి 8 సంవత్సరాలు పనిచేసి లాస్ట్కి వస్తే ఇప్పుడు తీసేసే వాళ్ళు ఏం పరిస్థితి ఏం కావాలి సార్? ఇది ఒక పద్ధతి కాదు. ఎందుకంటే కడుపులో పడినప్పుడే వాడు అడుగుతాడు.